హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. కాన్పూర్కి వచ్చి అయితే 3వ రోజు ఇది. 3 రోజుల కాంచి ఒక 2 నెట్లు కూడా పూర్తిగా అన్లోడ్ అయితే కాలేదు. వీళ్ళతో మాట్లాడితేనో రేపు అన్లోడ్ అవుతుంది అనేది చెప్పారు. అంటే నిన్న మాట్లాడితే పర్సన్ ఖాళీ చేస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే నిన్న అంటే ఎల్లుండి అవుతుంది అన్నాడు, అంటే రేపు. సో ఇక ఏం చేయాలి, పిచ్చిలు ఎత్తాను. రోజు పొద్దుగా లేచుడు, బువ్వకూర వండుకున్నాడు, తినుడు, పనుడే అవుతుంది. అసలే 4 నెలలు బండనరా నాయన ఇంటికాడ. అంటే ఇక్కడికి వచ్చినాక కూడా వీడు ఒక్కొక్కటి 4 రోజులు బండ పెడతారంటే ఈఎంఐలు ఎట్ట కట్టాలి, ఏం కదా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడే ఆఫీస్ వాళ్ళకైతే ఫోన్ చేసిన, రెడ్డి ఆఫీస్కి ఫోన్ చేస్తే రెడ్డి గారు మాట్లాడతా అని అయితే చెప్పారన్నమాట. మాట్లాడి ఈరోజు అన్లోడ్ అయ్యేటట్టే చూస్తా అని చెప్పేసి అయితే అన్నారు. కాకపోతే నాకైతే డౌటే, ఎందుకంటే ఇక్కడ ఎవడు కూడా పట్టించుకునే నాదుడే లేడు. పొద్దున వేస్తారు, పట్ట ఇప్పంటారు, పట్ట ఇప్పినాక ఒక 2 బత్తాలు 3 బత్తాలు ఇస్తారు. మళ్ళీ రాత్రి 7-8 కాగానే మళ్ళీ పట్ట కప్పుకో అంటారు, అప్పుడే పండుకో అంటారు. ఏమైనా అడిగినా కూడా ఇదే రైసా చల్తా అంటారు. ఇక్కడ ఇంతే 4 రోజులు పడుతుంది టైం, ఎప్పుడైనా 3-4 దిన వజాతా అని చెప్పేసి అంటారు అనమాట. అండ్ మనకంటే ముందు ఇంకో బండి అయితే వచ్చింది, అటు లాస్ట్కి అయితే కనిపించేది. మనకంటే ముందు వచ్చిన బండి అంటే ఒక 1 అవర్, అది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చిందనమాట. ఇంకొక 2 నెట్లు అయితే ఉన్నాయి దాన్ని ఖాళీ అయ్యేటి. సో ఈరోజు కర్రీ వచ్చేసి నాది టమాటా ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు నరేష్ అన్న కూరలు మాత్రం సూపర్ వండుతూ ఉన్నాడు. మొన్న టమాటా వంకాయ, నిన్న దొండకాయ ఫ్రై, ఈరోజు టమాటా ఎగ్. ఈడ గుడ్లు కొందామన్నా కూడా మన గుడ్లో విరిపోయేటట్టున్నాయి రేట్లు. 10 రూపాయలు చెప్తారు ఒక్కొక్క గుడ్డు, అట్లుంది పరిస్థితి. తొందర ఇక్కడ నుండి బయటపడాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవాళ డేటు 20వ తారీఖు. 20వ తారీఖు వరకు ఇట్లా ఉంటే 28వ తారీఖు నేను 1,00,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి. ఎట్లా కట్టాలి, ఏం కదా ఏం అర్థం కావట్లేదు. దేవుడా జర నా యందు దయ ఉంచి తొందర నా బండి అన్లోడ్ చేసి తొందర ఎమ్మటే లోడ్ అయ్యేటట్టు చూడు స్వామి. సో ఈ 2 రోజులు మరి ఏం జరుగుతుంది, ఏం కథ, అన్లోడ్ అవుతుందా కాదా అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తా. మీరైతే ఈ వీడియోను మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. అండ్ ఇక్కడ మనం పెట్టిన పార్కింగ్ కూడా మస్తు డేంజరు. అసలు ఈ సందులకి వెళ్ళి ఈ గిత్త సందులో బండి పట్టే సందులకి వెళ్ళి 16 టైర్లు 14 టైర్లు డీసీఎంలు టాటా ఏసీలు అన్నీ బర్రుతా ఉన్నాయి. ఎందుకంటే అటు ఇటు మండి గోడౌన్స్, సో అటు ఆ బండ్లు ఆగుతూ ఉన్నాయి, ఇటు ఈ మండి మార్కెట్కి ఈ బండ్లు. నా బండి నేను ఆ ముక్క హైటు పొడుగు అయితే తగ్గకపోతే ఇంకో బండి అయితే పాస్ కాకపోయిండ్లా, అట్లుంది పరిస్థితి. ఎందుకంటే ఎదురుగానే ఇంకో బండి పెట్టారు కదా, నాది ఇంకొక అడుగు ముంగడికి అయితే మాత్రం ఇలాంటి బండ్లు అయితే ఏం పాస్ కాకపోవు, అదనమాట ముచ్చట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో ఏమేమి జరుగుతున్నాయి ఏం కదా అనేది అయితే చూసేద్దాం పదండి. ఇక్కడ దానిమ్మ మార్కెట్ అయితే మస్తు నడుస్తూ ఉంది. వచ్చిన బండి వచ్చినట్టే అన్లోడ్ అయితేనే ఉంది, అన్లోడ్ అయిన బండి అన్లోడ్ అయినట్టే పోతూనే ఉన్నాయి. ఇక్కడ దించిన సరుకులు కూడా ఎమ్మటెమ్మటే అమ్ముడు పోతూనే ఉన్నది. బండ్లు అయితే గుద్దుకుంటూనే పోతున్నాయి. గేర్లు అయితే సూపర్ వేస్తారు, ఒక్కొక్కరు కర్ర మళ్ళీ మిక్సర్ నవిలినట్టు వేస్తారు. ఇంకా ఇట్లున్నది బండ్ల పరిస్థితి. ఇలా డీసీఎం వచ్చి వాడు రావాలి. ఇక నిన్నట్టుండి మన బండి గది అన్లోడ్ అయింది. మొన్నటి నుంచి 3 రోజులు, మొన్న నిన్న ఇవాళ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే ఉంది. అంత అయింది. అడిగితే రేపు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంటారు. చూడాలి ఇక ఎట్లుంటుంది పరిస్థితి. ఈ మార్కెట్ అయితే చాలా పెద్దగానైతే ఉంది. ఇందులో మోస్ట్లీ ఈవినింగ్ వ్యాపారం అయితే ఎక్కువ జరుగుతూ ఉంది. ఈవినింగ్ వచ్చేసి కూరగాయల వ్యాపారం, అంటే ఇక్కడ రైతుల నుండి దళారులు అయితే పట్టుకొస్తారు కదా, సో అక్కడ ఆ కూరగాయలు ఇక్కడికి అయితే వస్తూ ఉన్నాయి. మార్నింగ్ వచ్చేసి మొత్తం ఈ ఫ్రూట్ మార్కెట్ అనమాట. ప్రస్తుతానికి మనం ఉన్నది వచ్చేసి అనార్ మండి అనమాట. ఇది వచ్చేసి నేనున్న గల్లీ, ఇందులోనే కొబ్బరికాయ షాప్ కూడా అయితే ఉంది. అట్ లాస్ట్కి అయితే ఒకటి కొబ్బరికాయ బండి లెఫ్ట్ సైడ్లో కనిపించింది కదా, ఆ బండి ఇంతకుముందు నేను చెప్పింది మనకంటే 1 అవర్ బిఫోర్ వచ్చిందని చెప్పేసి. ఇక సేమ్ ఇక గింతే, ఇక తేపకోసారి వస్తారు, ఎవరన్నా వచ్చి కొబ్బరికాయ ఆర్డర్ అడిగితే గిట్నే ఒక బత్త 2 బత్తాలు దించుకుంటారు కదా. మళ్ళీ సాయంత్రం అయితే పట్టా అయితే వేసేయమంటారు.
ఇక ఇప్పుడు గింతే మళ్ళీ 2 బత్తాలు దించాడు, మళ్ళీ పట్ట కప్పుతాడు. మళ్ళీ అప్పుడప్పుడు ఇక్కడ వెదర్ కూడా కొంచెం ఇక మధ్యాహ్నం ఎండ కొడుతుంది, ఎండ కొట్టి 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 ఒక్కసారి వాన బయ్యన వస్తుంది. ఇక ఈ వానకు మనం పట్టాలు అయితే పూర్తిగా తీసుడైతే లేదన్నమాట. ఇక ఈ వర్షాకాలం అంటే ఇక అంతే ఉంటుంది. ఎక్కడికి పోయినా కూడా మనం తడిస్తే ఖరాబ్ అయ్యే లోడ్ ఏదైనా ఉందంటే ఈ విధంగా పట్ట కొంచెం 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 జరుపుకుంటేనే మనం అయితే అన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మార్కెట్లోకి అయితే ఒక బండి అయితే వచ్చింది. ఈ బండి వచ్చేసి మధ్యప్రదేశ్ది. దీన్ని మొత్తం ఎట్లా డెకరేట్ చేసిరో చూడండి ఒకసారి. మొత్తం షెమ్ములు, తపాలాలు, బకెట్లు, గోళాలు ఇంకేమైనా పెట్టకపోయారో. ఇక చూడండి వెనక సైడ్ మొత్తం సిక్కాలు, గుడ్డపేగులు, ఇక ట్యూబులు అయితే ఈ మొత్తం ఈ ఎక్స్ట్రా సామానే దగ్గర ఒక 2-3 క్వింటాలు ఉంటట్టున్నాయి. అంత డెకరేషన్, హెవీ డెకరేషన్ అయితే చేశారనమాట. సో చూడడానికి అయితే లుక్ బాగానే ఉంది. కాకపోతే ఒకవేళ ఆ షెమ్ము తాగడానికి ఎవరన్నా బీక్కపోతే, లేకపోతే షెంబడకపోవడానికి ఎవరన్నా అర్జెంటుగా దొరకకుంటే ఈ షెమ్ము బీక్కపోతే మళ్ళీ తర్వాత బండి లుక్ అయితే పోతుంది అన్నమాట. సో బండి చూడండి ఎట్లుందో. సో నాకైతే బండి లుక్ అయితే బాగుంది డెకరేషన్. ఎందుకంటే చాలా వరకు మన సైడ్ అయితే ఎక్కువ శాతం ఈ విధంగా డెకరేషన్ అయితే చేయరు, కానీ ఇటు సైడ్ అయితే మన రాజస్థాన్ ఇటు సైడ్ మొత్తం ఈ విధంగా బండ్లను అయితే డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. మొత్తానికి 3వ రోజు సాయంత్రం 6 గంటలకైతే మన బండికి మోక్షం అయితే లభించింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మొన్న చెప్పారు కదా 4 రోజులు అయితే పడుతుంది అని చెప్పేసి. సో 3వ రోజు వచ్చేసి ఇక బండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు. ఇన్ని రోజులు బండి లోడ్ మీద ఉన్నప్పుడు బండిలోనే ఉంచి అయితే కాయ అయితే అమ్ముకున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా సైడ్కి నెట్లు అయితే వేసుకుంటా ఉన్నారు. కొంచెం మనకు గోడౌన్ సైజ్ అయితే కొంచెం చిన్నగానే అయితే ఉంది. కాన్పూర్ ఎప్పుడు వచ్చినా కూడా 4 రోజులు పడుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళైతే అంటా ఉన్నారు. సో మీరు ముందే తెలుసుకొని రావాలి, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే కాదు. కాన్పూర్ ఎప్పుడైనా 4 రోజులు కొబ్బరికాయ బండి 4 రోజులు అయితే అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారు. మనదైతే 3వ రోజుకైతే ఈ విధంగా బస్తాలు అయితే తీస్తూ ఉన్నారు. ఇట్లా ఎవరైనా డైరెక్ట్ కొన్న పార్టీ వస్తే డైరెక్ట్ ఇట్లా బండ్లకైతే వేస్తూ ఉన్నారు. మనం ఈ కాన్పూర్ పోయేటప్పుడు ఇక నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే 4 రోజులు పడుతుంది అని గుర్తుపెట్టుకొని అయితే పోవాలి. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ నుండి రిటర్న్ మార్కెట్ కూడా బాగానే ఉంటుంది, అంటే లోడింగ్ అయితే బాగానే ఉంటుంది. సో అదొక్కటి మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక 4 రోజులు పడుతుంది అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ రిటర్న్ మార్కెట్ అయితే మిస్ అవుతాం. కాకపోతే ఇంకోసారి ఇట్లా ఈఎంఐ టైంలో మాత్రం నేను జీవితంలో ఈ కాన్పూర్ సైడ్ మార్కెట్కి అయితే పెట్టాను. జస్ట్ ఈఎంఐ అయిపోయాక ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ పెడతా, కానీ ఈఎంఐ ఉన్నప్పుడు అయితే పెట్టాను అనమాట. ఒక్కసారి తనివి తీరా మళ్ళీ ఒకసారి ఈ బండిని అయితే చూడండి. మన బండి ఆల్మోస్ట్ సగం అన్లోడ్ అయితే అయిపోయింది. ఇంకొక 5 నెట్లు అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 5 నెట్లు వచ్చేసి రేపు మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే మాట అయితే ఇచ్చారు. మ్యాక్సిమం రేపు నైట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక చూడండి ఇక ఈ బండిని ఒక్కసారి పై నుండి కిందికి మెరుపులు, గిరుపులు, గజ్జలు, సిక్కాలు, ఆ ట్యూబులు, వీల్ క్యాపులు అసలు మామూలుగా దర్జాగా ఉన్నది. బండి లోపల కూడా చాలా నీట్గానైతే మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే నేను తర్వాత వీడియో తీయలేదు, కాకపోతే ఆ క్లీనర్ వచ్చేసి ఇక ఒక బకెట్ ఒక గుడ్డ పేగు పట్టుకున్నాడు. ఇక మొత్తం క్లీన్ చేసిండు. క్లీన్ చేసిన ఒక గంట తర్వాత ఈ విధంగా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. మ్యాక్సిమం మన బండికి పట్ట వేయించింది కూడా అందుకే అనమాట. వర్షం మబ్బు చేసి ఉంది. మబ్బు చేసి ఉండేసరికి పట్టా వేసుకోండి, మిగిలింది మొత్తం రేపు చేస్తామని చెప్పేసి అయితే అన్నారు. మేము పట్టా వేసి ఒక 1 అవర్ అవుతుంది. 1 అవర్లో ఈ విధంగానైతే వర్షం అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మన పక్కకు వచ్చేసి దానిమ్మకాయ బండి అయితే ఉంది, అటుపక్కకు వచ్చేసి కొబ్బరికాయ బండి. ఇంకా ఆ కొబ్బరికాయ బండి అయితే మనదైనా 4వ రోజు అన్లోడ్ అవుతుందని చెప్పారు, కానీ వాళ్ళకైతే 5 రోజులు అయితే చెప్పారు అనమాట ముందే. సో నైట్ అయితే ఈ విధంగానైతే సాయంత్రం 7 నుండి స్టార్ట్ వర్షం. ఆల్మోస్ట్ నైట్ 12-1 వరకు అయితే వర్షం అయితే కొట్టింది అనమాట. ఆడు కట్టకుండా గుంజుతారు. ఆగిల్లాలి అవ్వలే తాడు తీర చుట్టి పెట్టింది, కట్టలేదు. వర్షం సంపుడు చంపుతానిగా దాని గుంజి పక్కన పెడదామని చూస్తానట్టున్నది. ఇప్పుడు మన ముందు చూసిన బొలెరో వచ్చేసి ఇంతకుముందు అది బ్యాటరీ అయితే పోయిందనమాట. సెల్ఫ్ అయితే అవ్వట్లేదు. డక్క కొట్టి అయితే ట్రై చేసిర్రు. డక్క కొట్టినా కూడా బండి అయితే సెల్ఫ్ కాలేదు. ఇక మళ్ళీ వేరే తిరిగినైతే ట్రై చేస్తారు. మళ్ళీ రివర్స్లో మళ్ళీ బొలెరో తీసుకొచ్చి రివర్స్ డక్క కొట్టి అయితే చూస్తారు. ఇక్కడ వర్షం వస్తే మాత్రం మండి మొత్తం
ఒక చెరువు అయినట్టు అయింది అనమాట మొత్తం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బండ్లకి వెళ్ళి కిందికి దిగే ప్రసక్తి అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన మడిమేల లోతు వరకు నీళ్ళు అయితే కవర్ అయితే అయిపోయినాయి. ఇక పడుకొని తెల్లారైతే లేద్దాం. బండి బయటికి తీసి ఆల్మోస్ట్ 10 రోజులు అయితే అయిపోయింది అనమాట. అప్పుడు తీసుకున్న బియ్యం అయితే అయిపోయినాయి. ఒక 2 కేజీలు అయితే ఇక్కడ నుండి అయితే పట్టుకొని అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. 2 కేజీలు ఎందుకు తెస్తున్నా అంటే, ఇక్కడ ఒకసారి వారణాసి దగ్గరనో అయోధ్య దగ్గర గిట్నే బియ్యం అయిపోయి తీసుకుంటే మొత్తం వండినాక బియ్యం అయితే దొడ్డుగా అయినాయి అన్నమాట. అందుకే కేవలం ఒక 2 కేజీలు అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో నైట్ వర్షం ప్రభావం చూడండి పొద్దుగాల ఎట్లా ఉందో. వాటర్ అయితే వెళ్ళిపోయినాయి, నైట్ అయితే ఆగినాయి అని చెప్పినా కదా, ఆ వాటర్ అయితే వెళ్ళిపోయినాయి. కాకపోతే ఇక డే టైంలో ఈ విధంగా బురద అయితే ఉందన్నమాట. ఇక్కడ మన బండి చూసుకున్నట్లయితే నిన్ననైతే ఇటు లెఫ్ట్ సైడ్లోనైతే అన్లోడింగ్ పాయింట్లోనైతే ఉండేది. ఇప్పుడు మార్నింగ్ లేచాక ఆపోజిట్ గోడౌన్లోనైతే పెట్టేయడం అయితే జరిగింది. మ్యాక్సిమం సాయంత్రం వరకు అన్లోడ్ అయిపోద్దని అయితే చెప్పారు. సో సాయంత్రం అయితే అయిపోయింది. మనకు ఇంకొక 2 నెట్లు దిగితే బండి మొత్తం అన్లోడ్ అయితే అయిపోద్ది. ఇక కిరాయి కోసం మనకు డిక్లరేషన్ ఫామ్, ఆర్సీ పాన్ కార్డు అయితే కావాలన్నారు. బయట జిరాక్స్ సెంటర్కి అయితే వెళ్ళేసి ఆర్సీ పాన్ కార్డు మరియు డిక్లరేషన్ ఫామ్స్ అయితే జిరాక్స్లు అయితే పట్టుకొని అయితే వస్తూ ఉన్నాను. ఇంకొక 30 బస్సాల దాకానైతే ఉంటాయి. కాకపోతే మబ్బు అయితే ఇరగజేసింది. మళ్ళీ మన బండి తొందర అన్లోడ్ అయితే అయిపోవాలి. ఈ మబ్బు వర్షం రూపంగా మారక ముందుకే మనకు అన్లోడ్ అయిపోతే బెటరు. అండ్ నైట్ అయితే ఒకటి కర్బూజకాయల బండి అయితే వచ్చింది. ఇది వచ్చేసి మన AP39 ఆంధ్ర బండే. ఇక బండి తొందర అన్లోడ్ అయిపోవాలి వర్షం రాకముందుకే. అనుకుంటూనే ఉన్నా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే వర్షం స్టార్ట్ అయినాక కూడా ఇక నరేష్ అన్న కూడా ఒక చెయ్యి వేసి 20 బస్తాలు ఉంటే దెబ్బ గుంజేసి అటు అన్లోడింగ్ అంటే వాళ్ళు నెట్లు అయితే వేసుకున్నారు కదా, అందులో వేసేయడం అయితే జరిగింది. లేకపోతే మళ్ళీ పట్ట అయితే కప్పమన్నారు. నేను వచ్చేసి కిరాయి దగ్గరనైతే ఉన్నా అనమాట. ఇక లేదు పట్టగప్పు లేదు ఏం లేదు, నేను కూడా చెయ్యేత పట్టు అని చెప్పేసి నరేష్ అన్న చెయ్యేసి మొత్తం అన్లోడింగ్ అయితే చేయించేసిండు. బండి అయితే పక్కకు పెట్టామని అయితే చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళ అవసరం ఉన్నంతసేపే వాళ్ళ గోడౌన్ దగ్గర బండి ఉంటుంది. ఎప్పుడైతే అన్లోడ్ అయిపోయిందో అక్కడ నుండి తీ అంటూనే ఉంటారు అనమాట. ఇంకా కిరాయి కూడా చేతికి ఇవ్వలేదు, బండి అయితే తీపిస్తూ ఉన్నారు. సో అన్ననైతే పక్కకు పెట్టమని అయితే చెప్పాను. సో ఆ పక్కకు పెట్టేసి లాక్ వేసుకొని వచ్చేస్తే ఇక మేము లెక్కలు చేసుకొని కిరాయి ఎంత ఏంటి అనేది అయితే మొత్తం తీసేసుకొని అయితే వెళ్తాం. అండ్ నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా అన్లోడింగ్ ఛార్జ్ ఇంత తీసుకోవడం అయితే చూడలేదు. ఆల్మోస్ట్ 5,000 రూపాయలు అయితే కాన్పూర్లో అన్లోడింగ్ ఛార్జ్ అయితే చేసిరన్నమాట. నేను ఆఫీస్కి అయితే ఫోన్ చేశాను. ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఈ టైంలో ఫోన్లు అయితే లిఫ్ట్ చేయరు. కాకపోతే వీళ్ళు ఈ టైంకు కిరాయి ఇచ్చిరంటే వీళ్ళు ఎటో అటు పోతారన్నమాట. ఇక మనకు దొరకరు. ఇక ఏం చేస్తాం అన్నట్టు ఆఫీస్ వాళ్ళకి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే ఇక వాడు ఇచ్చిందే బత్యం అన్నట్టు 5,000 అన్లోడింగ్ అంటే ఇచ్చేసి వచ్చేసినాం. ఇక పైన 300 ఉంటే ఇక అక్కడ కిరాయి ఇచ్చేటోడు నాకేం లేదా అంటాడు. ఇప్పటికే 5,000 నూకిర్రు అన్లోడింగ్కు. బయట ఇప్పుడు వారణాసి 3,000, అయోధ్య 4,000, ఇక్కడ 5,000 ఏంది అది అని అడిగినా కూడా ఇక్కడ అంతా వాళ్ళదే రూబాబు నడుస్తుంది. అన్లోడింగ్ వచ్చేసి 4 రోజులు చేస్తారట, వెయిటింగ్ ఛార్జ్ ఇయ్యరట, అన్లోడింగ్కి 5,000 తీసుకుంటారట. అంతా వాళ్ళ దర్జా అయితే నడుస్తుంది. ఇక ఇటు సైడ్ లోడింగ్ పెట్టి మనం మునుగుడు తప్ప ఏం లేదు. ఒక్క మంచి విషయం ఏంటి అంటే రిటర్న్ అయితే ఉందన్నమాట, లోడింగ్ అయితే ఎమ్మటే దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఒక హృదయ విదారకమైన సంఘటన అయితే చూసినా అనమాట. ఈ ఎదురుగా బండికి అయితే పట్టాలు సరిగా లేనట్టున్నాయి. సో ఇద్దరు డ్రైవరు అండ్ హెల్పర్ ఇద్దరు అయితే పైకి ఎక్కేసి ఈ విధంగా పట్ట మీద నీళ్ళు ఆగకుండా ఇట్లా లేపి అయితే పట్టుకున్నారు అంత వర్షంలో కూడా. సో నాకైతే చాలా బాధ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంత ఘోరంగానైతే ఉండవద్దు. వాళ్ళ ఓనర్ ఒక్క పట్ట కొనిస్తే అయ్యేపోతుంది అనమాట. దాని ఒక 5,000 6,000 పెడితే మంచి పట్ట వస్తుంది. వర్షాకాలం ఒక కొత్త పట్ట అయితే ఎప్పుడైతే ఉండాలి. నేనైతే ఒక కొత్త పట్ట అయితే కొనుక్కొని అయితే పెట్టుకున్నా ప్రస్తుతానికి బండిలో. సో కిరాయి అయితే వచ్చేసింది. కిరాయి వచ్చే ముందే నేనైతే నార్మల్గా ఇంకొక 2 నెట్లు ఉంది అన్లోడింగ్కి అంటే నేను ఇక్కడ లక్కీ ఫార్వర్డింగ్ కంపెనీ అని చెప్పేసి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ అయితే ఉంటుంది. మన ఆంధ్ర బండ్లకైతే చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. సో వాళ్ళకైతే ఫోన్ చేయడం అయితే జరిగింది. ఫోన్ చేస్తే నాకు డైరెక్ట్ లోడింగ్ అయితే దొరికింది అనమాట. ఎక్కడికి డైరెక్ట్ ఈతకోట అంటే రావులపాలెం పక్కన ఈతకోట అయితే ఉంటుంది కదా, అక్కడికైతే లోడింగ్ అయితే దొరికింది. సో నైట్ వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంటే సరిపోయింది. ప్రస్తుతానికి ఆ ప్లేస్లో ఉంటే ఇక కాసేపు అయితే సబ్జీ బండ్లు అయితే వస్తాయి, కూరగాయల బండ్లు. ఎందుకంటే ఈవినింగ్ మార్కెట్ అని అయితే చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇప్పటికే వచ్చేసినాయి అన్నమాట.
అట్లా అని చెప్పేసి పక్కకైతే పెట్టేసుకొని ఇక నైట్ అయితే బయలుదేరాను. 8ంటికి బయలుదేరాను. ఏది మన లోడింగ్ కంపెనీ దగ్గరికి అయితే. లోడింగ్ కంపెనీ వచ్చేసి మన అన్లోడింగ్ అయిన మండి దగ్గర నుండి ఎగ్జాక్ట్గా ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట డిస్టెన్స్. వాళ్ళకు ఫోన్ చేసి లొకేషన్ అయితే పెట్టించుకున్నాను. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని నిమ్మలంగా ఇట్లా 10 కిలోమీటర్స్ వెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకొని పడుకుంటే పొద్దుగాలనే మనకు లోడ్ స్టార్ట్ అయిద్దని అయితే చెప్పారనమాట. అటు సైడ్ కనిపించేది వచ్చేసి మనకు మెయిన్ హైవే. అది వచ్చేసి డైరెక్ట్ మనకు ప్రయాగ్రాజ్, వారణాసి అటు సైడ్ అయితే వెళ్తుంది. మనం ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా రోడ్లోకి అయితే తిరిగేసాము. కొంచెం ముందుకెళ్ళి మనకు బ్రిడ్జ్ అయితే వస్తుంది. అక్కడ నుండి రైట్ సైడ్ తీసుకుంటే మనం ఛత్తర్పూరు, సాగరు అట్లా మనం వచ్చిన రోడ్డుకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ చక్కగా పోతే రాయబరేలీ రోడ్డు కూడా ఉంది. అప్పుడు నేను రాయబరేలీ నుండి వచ్చినప్పుడు ఈ రోడ్డు తెలియదు, లేకపోతే ఇట్నే వచ్చి ఇట్లా వయా సాగర్ నుండి అయితే వెళ్ళేటుంది ఛత్తర్పూర్ నుంచి. అప్పుడు అదంతా తిరుక్కుంటానైతే పోవడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఇండస్ట్రీ ఏరియా. లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక లోడింగ్ పాయింట్ ఎట్లుంది ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. మనకు పంపించిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి MLA ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడికి నైట్ 9ంటికి అయితే వచ్చేసి లోపల గేట్లో మన వెహికల్ నెంబర్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాను. లోడింగ్ కోసం వచ్చిన బండ్లు అయితే ఏమైతే కనిపించలేదు. సో ఫైనల్గా లోడింగ్ పాయింట్ అయితే చూశారు కదా, ఇక్కడనైతే పక్కకు పెట్టేసాం బండి. టైం వచ్చేసి 8:30 అయితే అవుతా ఉంది. ఇక ఇంత తినేసి పడుకుంటాం. పొద్దున 9-10ంటికి లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో మనకు వచ్చేసి పౌడర్, ఏదో వైట్ పౌడర్ అయితే రెడీ అవుతూ ఉంది లోపల. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూడలేదు. గేట్లో అయితే ఎంట్రీ చేయించేసి అయితే వచ్చేసా 25 టన్నులకు. ఎందుకంటే మనకు తగ్గింది కదా వెయిట్, అట్లా అని చెప్పేసి 25 టన్స్ అయితే రాపిచ్చేసి అయితే రావడం అయితే జరిగింది. ఇక తినేసి పడుకుందాం ఇక. సో గాయ్స్ టైం వచ్చేసి 9:30 అయితే అవుతా ఉంది. అన్నం అయితే తినేసాము. అన్నం తినేసి గిన్నెలు కూడా మొత్తం కడిగేసుకొని పెట్టుకున్నాం. ఇక రేపు మార్నింగ్ ఏ టైంకి లోడింగ్కి పిలుస్తారా అన్నది అయితే తెలీదు. మ్యాక్సిమం 9 వరకు అని చెప్పేసి 8-9 అని అయితే అన్నారనమాట మనకు లోడ్ పెట్టిన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే. సో ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ కాన్పూర్లో లక్కీ ఫార్వర్డింగ్ కంపెనీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అన్నమాట. చాలా వరకు ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మన సైడ్ ఏరియా వాళ్ళకైతే చాలా బాగా తెలిసే ఉంటుంది. సో అది మ్యాటర్. ఇప్పటివరకు వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వెళ్ళి ఒక లైక్ అయితే చేయండి. అండ్ అంతేకాకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో మరి ఇంకా ఏముంది, అంతేగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.